ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభ వందనాలు. పరిశుద్ధ గ్రంథము నుండి పరమగీతము గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనంలో మొదటి భాగాన్ని చదువుకుందాం. నీవు పూసుకొను పరిమళ తైలము సువాసన కలదే. ప్రార్థన చేసుకొని దేవుని మాట్లాడుదాం. పరిశుద్ధుడును పవిత్రుడైన మా తండ్రి, జీవము గల దేవా, కృపా సత్య సంపూర్ణుడా, మమ్మల్ని ప్రేమించి ప్రభా నాయన మీ శ్రేష్టమైన మాటలను వినే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించారు నా తండ్రి. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మా తండ్రి. దయగల దేవ, కృపగల తండ్రి, కనిక్రమగల దేవ, ప్రేమమయుడ, పరిశుద్ధుడ, సర్వోన్నతుడ, సర్వశక్తుడ, సర్వాధికారి, స్తుతులకు పాత్రుడ, స్తోత్రార్హుడ, పూజనీయుడ, మీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో ప్రభా నాయన మీ వాక్యం ద్వారా మమ్మల్ని పోషిస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు. మీ వాక్యం ద్వారా మాకు స్వస్థత అనుగ్రహిస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. మీ వాక్యం ద్వారా మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు నా తండ్రి. ఇదిగో ప్రభా మీ వాక్యం కొరకు మేము ఆశతో ఎదురు చూస్తుండగా మీ శ్రేష్టమైన మాటలు మాతో మాట్లాడిన తండ్రి. ప్రభా మీ మాటల ద్వారా మేమందరము ఆదరించబడుటకు, ఆశీర్వదించబడ్డ కృప అనుగ్రహించమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసయ్య నామమున వేడుకొని ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి, ఆమేన్. చదువుకున్న వాక్య భాగము పరమగీతము గ్రంథములో నుండి మనం చదువుకుందాం. పరమగీతము గ్రంథము సొలొమోను తన యవన వయస్సులో ఆత్మ పూర్ణుడిగా ఉన్నప్పుడు దేవుని ఆత్మ వలన రాసినటువంటి గ్రంథము. ఈ గ్రంథము సంఘములకు అనగా దేవుని నమ్ముకున్న బిడలకు ఎంతో మేలుకరమైనటువంటి గ్రంథం. ఈ గ్రంథము ప్రతి మాట ఈ గ్రంథంలో ఆత్మ సంబంధమైనదిగా, ఆత్మలను కాపాడేదిగా, ఆత్మలను పోషించేదిగా, ఆత్మలకు అవసరమైనటువంటి వాటిని అందించేదిగా ఉన్నది. కాబట్టి మనం జాగ్రత్తగా పరమగీతము గ్రంథాన్ని ధ్యానించే వారిగా ఉండాలి. ఈ యొక్క పరమగీతము గ్రంథం 1వ అధ్యాయంలో 3వ వచనంలో మొదటి భాగం మనం చదువుకుందాం. నీవు పూసుకొను పరిమళ తైలము సువాసన కలది. కాబట్టి మనము లోకంలోనికి వెళ్ళేటప్పుడు చక్కగా అలంకరించుకొని, అలాగే మన ద్వారా ఇతరులకు సువాసన అందాలి, మనను బట్టి ఇతరులు సంతోషించాలి అనే ఉద్దేశంతో మనం ఆ తైలాన్ని వాడుకుంటూ ఉంటాం. సెంటు వాడుతూ ఉంటారు కొంతమంది. కాబట్టి ఆ సెంటు ఈ లోకంలో కొన్ని రకాల సెంట్స్ ఉన్నాయి. అందులో కొన్ని ప్రారంభంలో అవి చాలా మంచి వాసన వస్తాయి. అయితే టైం గడిచే కొన్ని చాలా దుర్వాసనగా అవి మారిపోతూ ఉంటాయి. అలాగే ఈ లోకంలో చాలామంది మొదట మంచి చక్కని సువాసన కలిగినటువంటి జీవితం కలిగిన వారిగా ఉంటారు. తరువాత రాను 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 వారు దుర్వాసన కలిగిన వారిగా మారిపోతారు. వారి జీవితంలో మార్పులు వస్తాయి. దేవునికి అవిధేయులుగా, చెడ్డవారిగా, ఇతరులను బాధ పెట్టేవారిగా, అనేకులను హింసించేవారిగా, అనేకులను బాధించేవారిగా వారు మారిపోతూ ఉంటారు. కాబట్టి అనేక మంది జీవితాలు మనకు తెలుసు. సొలొమోను జీవితం కూడా మనకు తెలుసు. ఆయన ప్రారంభ దినాల్లో దేవుడిని సంతోషపెట్టాడు. అలాగే దేవుడు అప్పగించినటువంటి జనులను ఎంతో ఆయన జ్ఞానంతో సంతోషపరిచాడు. అయితే ఆ తర్వాత కాలంలో ఆయన చివరి రోజుల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ దుర్వాసన, దేవునికి అవిధేయుడుగా, దేవుడు చెప్పినా కూడా వినకుండా దేవునికి అవిధేయుడిగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. కొంతమంది అలా ఉంటే, మరికొంతమంది మొదట కొంచెం ఆ సెంటు వాసన లేకపోయినా క్రమక్రమంగా టైం గడిచే కొన్ని దాని నుంచి సువాసన పెరిగిపోతూ ఉంటుంది. కొన్ని సెన్స్ అలా ఉంటాయి లోకంలో తయారు చేయబడినటువంటి సెన్స్. కాబట్టి అలాగే మనుషుల్లో కూడా కొంతమంది మొదట చెడు జీవితం జీవించి, అనేక మందిని హింసించి, అనేక మందిని బాధించి, అనేకుల నాశనానికి కారణమైనటువంటి వారు తరువాత వారు తాము చేసినటువంటి తప్పులు అని తెలుసుకొని వాటిని విడిచిపెట్టి మంచి జీవితాన్ని జీవించి అనేక మందికి మేలుకరంగా మారిన వారు కూడా ఉన్నారు. కాబట్టి ఇక్కడ
రాయబడినటువంటి ఈ మాట, నీవు పూసుకొను పరిమళ తైలము సువాసన కలదే అనే మాటలో ఇప్పుడు మనము ఆ ప్రభువునకు సువాసనగా ప్రభువు రాసుకోవటానికి యోగ్యమైనటువంటి అనుకూలమైనటువంటి ఒక సెంటుగా మనం తయారు చేయబడి, అది ఆ సువాసన ఎల్లప్పుడూ అలాగే నిలిచి ఉండాలి, క్రమక్రమంగా పెరిగేదిగానే ఉండాలి, కానీ తగ్గిపోయేదిగా ఉండకూడదు అనే ఉద్దేశం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభు రాసుకునేటటువంటి పరిమళ తైలము ఉన్న సువాసన మనం కలిగిన వారిగా ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథంలో 27వ అధ్యాయము 9 సామెతల గ్రంథం 27వ అధ్యాయం 9వ వచనంలో రాయబడిన మాట, తైలమును అత్తరును సంతోషపరచునట్లు ఆ చెలికాని హృదయములో నుంచి వచ్చే మధురమైన మాటలు సంతోషపరుస్తాయండి. కాబట్టి ఆ చెలికాడు అనగా స్నేహితుడు హృదయములో నుండి మధురమైన మాటలు వచ్చినప్పుడు అవి సంతోషాన్ని కలిగిస్తాయండి. కాబట్టి మన హృదయములో నుండి మన స్నేహితులకు మధురమైన మాటలు మనం చెప్పేవారిగా ఉండాలి. వారు సంతోషపడే విధంగా మనం మాట్లాడేవారిగా ఉండాలి. కాబట్టి కొంతమంది లోక సంబంధమైన మాటలతో ఇతరుల్ని సంతోషపెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే దేవుని పిల్లలమైనటువంటి మనం దేవుని మాటలు మధురమైన మాటలు, కాబట్టి ఆయన మాటలు ఎంతో రుచికరమైనవి, జుంటి తేనె దారల కంటే మధురమైనటువంటి ఆయన మాటలు మన హృదయంలో నుండి మన స్నేహితులకు మనం అందించేవారిగా ఉండాలి. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది అని ఇర్మియా గ్రంథంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ మోసకరమైనటువంటి వ్యాధి కలిగినటువంటి హృదయములో నుండి వచ్చే మాటలు ఇతరులకి నష్టం కలిగిస్తాయే కానీ కొన్నిసార్లు తాత్కాలికమైన సంతోషాన్ని కలిగించిన తర్వాతి కాలంలో అవి నష్టాన్ని కలిగిస్తూ ఉంటాయి. లోకంలో కొన్ని పదార్థాలు ఉన్నాయి, అవి మొదట సంతోషాన్ని కలిగించిన తర్వాత మనకి నష్టాన్ని కలిగిస్తూ ఉంటాయి. అయితే అలాగే లోకంలోని మాటలు కూడా కొన్ని ప్రారంభంలో మనకు సంతోషాన్ని కలిగించిన తర్వాత వాటి ద్వారా మనం నష్టాన్ని సవిచూచేవారిగా ఉంటాం. కాబట్టి ఈ హృదయంలో నుండి పాడైపోయినటువంటి వ్యాధితో ఉన్నటువంటి మోసకరమైన దురాశలతో ఉన్నటువంటి హృదయంలో నుండి వచ్చే మాటలు లోకంలోనే మనం పంపినప్పుడు అవి అనేక మందిని పాడు చేసేవిగా, నాశనం చేసేవిగా ఉన్నాయి. కాబట్టి ప్రభు ప్రతి ఒక్కరి హృదయాన్ని ఆయన అడుగుతున్నాడు, నా కుమారుడా నీ హృదయాన్ని నాకిమ్ము. ఘోరమైన వ్యాధి కలిగినటువంటి మోసకరమైన దురాశలతో నిండుకొని ఉన్నటువంటి నీ హృదయాన్ని నేను బాగు చేస్తాను, దాన్ని పవిత్రపరుస్తాను, దానిలో ఉన్న దురాశలన్నిటినీ బయటికి నెట్టివేస్తాను, పారవేస్తాను. ఇప్పుడు నీ హృదయాన్ని శుద్ధి చేస్తాను. నీ హృదయంలో జీవపు మాటలు, మధురమైన మాటలు, మేలుకరమైన మాటలు నీ హృదయంలో నింపుతాననే ప్రతి హృదయాన్ని ప్రభు అడుగుతున్నాడు. ఎవరైతే వారి హృదయాన్ని ప్రభుకి ఇచ్చారో వారి హృదయాన్ని ఆయన జీవ వాక్యంతో నింపేవాడిగా ఉన్నాడు. జుంటి తేనె దారల కంటే మధురమైనటువంటి ఆయన వాక్యంతో వారి హృదయాన్ని నింపుతాడు. కాబట్టి మన హృదయంలో నుంచి వచ్చే మాటలు మన హృదయం శుద్ధి చేయబడినప్పుడు వస్తే అవి మధురమైనవిగా, స్నేహితులను సంతోషపరిచేవిగా ఉంటాయి. కాబట్టి అలాంటి మాటలు మనం మాట్లాడేవారిగా ఉండాలి. అందుకని ప్రభు అంటున్నాడు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు, దేవుని మాట్లాడే మాటలు వింటారు, దేవుని మాటలు తమ హృదయంలో భద్రపరుచుకుంటారు. ఆ మాటలే తమ స్నేహితులకు, తమ సహోదరులకు వారు పంచిపెట్టేవారిగా ఉంటారు. కొంతమంది దేవుని మాటలు చెప్తారు, అలాగే చెడు మాటలు కూడా వారు ఆ యొక్క రహస్యంగా మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి అటు రీతిగా మనం ఉండకూడదు. మన పూర్ణ హృదయము, మన పూర్తి హృదయము దేవునికి ఇవ్వాలి, దేవుని ప్రేమించాలి, ఆయన మాటలతో మనం నింపుకోవాలి. ఒక్క గది కూడా హృదయంలో మనం చెడుకి, సాతానుకి మనం ఇవ్వకూడదు. ఒక్క గది ఇస్తే వాడు హృదయం అంతా పాడు చేస్తాడు, దేవుని మాటల్ని నెట్టివేస్తాడు. కాబట్టి ఆదాము
సాతాను మాటలు రెండే రెండు మాటలకి తన హృదయంలో చోటు ఇచ్చినందువల్ల దేవుని మాటలన్నీ కూడా అతని హృదయంలో నుంచి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు సాతాను రెండు మాటలే హృదయం అంతా ఆక్రమించిని, తద్వారా దేవునికి శత్రువుగా మారిపోయాడు. ఆ యొక్క శ్రేష్టమైన ఆశీర్వాదాలని పోగొట్టుకున్నవాడిగా ఉన్నాడు. కాబట్టి మనము మన హృదయంలో శ్రేష్టమైన మాటలు మన స్నేహితులకు పంచిపెట్టేవారిగా ఉండాలి. కాబట్టి తైలము, అత్తరు ఏ విధంగా అయితే సంతోషాన్ని కలిగిస్తాయో, మధురమైన మాటలు మన స్నేహితులకు, మన లోకంలో ఉన్నటువంటి వారికి సంతోషాన్ని కలిగిస్తాయి. తర్వాత కీర్తన 133వ కీర్తనలో చక్కని మాటలు రాయబడి ఉన్నాయి. సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం. అది అహరోను తల మీద పోయబడి అతను అంగీల అంచు వరకు కారిన పరిమళ తైలము వలె ఉండును. కాబట్టి అది తల మీద పోయబడి అతను అంగీల మీదగా దిగజారి క్రింది వరకు ప్రవహించినటువంటి తైలము, సువాసన కలిగినటువంటి తైలం, అనగా ఐక్యత అనేటటువంటిది ఎంత గొప్ప మేలు మనకు కలుగు చేస్తుందో ఈ కీర్తనలో చక్కగా రాయబడింది. సహోదరులు ఐక్యత, యూనిటీ, ఐక్యత కలిగి ఉన్నట్లయితే వారికి మేలు, వారికి మంచి జరుగుతుంది. అలాగే బ్యూటిఫుల్, అది మనోహరం, అనగా బ్యూటిఫుల్, చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది, ఆకర్షణీయంగా ఉంటుంది. అంతేకాకుండా అది వారికి ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. అంతేకాకుండా శాశ్వత జీవంలోనికి వారిని నడిపిస్తుంది. కాబట్టి తల్లిదండ్రులైన వారు కూడా ఐక్యత కొరకు, సహోదరుల ఐక్యత కొరకు వారు శ్రమించాలి. వారు ఆలోచించి జ్ఞానయుక్తంగా నడుచుకోవాలి. కొన్నిసార్లు తల్లిదండ్రులే సహోదరుల మధ్య గొడవలు రావడానికి కారణమవుతారు, వారి మధ్య పగ డెవలప్ కావడానికి కారణమవుతారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. యాకోబు తన కుమారుడైనటువంటి ఆ యోసేపును ఎక్కువగా ప్రేమించి అతనికి ఒక మంచి డ్రెస్ కుట్టించినందువల్ల అన్నలు అతని మీద పగబెట్టుకున్నారు. కాబట్టి అన్నల మధ్య, ఆ యోసేపు మధ్య ఉన్నటువంటి అది పెరగటానికి శత్రుత్వం ఈ డ్రెస్, యాకోబు ఇచ్చినటువంటి డ్రెస్ కొంత కారణమైంది అనే సత్యాన్ని మనం తెలుసుకోవాలి. అందుకనే ఆ యొక్క తండ్రి అయినటువంటి వాడు అందరూ ఐక్యంగా ఉండాలి అని దాని కొరకు ప్లాన్ చేసి పనిచేసేవారిగా ఉండాలి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఆయన దగ్గరకు వచ్చినటువంటి 12 మంది శిష్యుల్ని ఆయన అలాగే ప్రేమించాడు. ఎప్పుడు కూడా వారు ఐక్యంగా ఉండటానికే ఆయన ప్రయత్నం చేశాడు. ఎప్పుడు స్పెషల్గా 12 మందిలో ఏ ఒక్కరిని కూడా ఆయన మరి ఎక్కువగా ట్రీట్ చేసినట్టుగా మనం చూడం. ఒక్కోసారి వారు పడిన ప్రయాసాన్ని బట్టి, వారు ఆ యొక్క నడుచుకున్న విధానాన్ని బట్టి ప్రశంసించిన సందర్భాలు ఉన్నాయి. అయితే వారిలో ఒక దినాన ఎవరు ఎక్కువ అనేది వచ్చినప్పుడు ప్రభు అంటున్నాడు, ఇదిగో మీలో అలాంటివి రాకూడదు, అవి విడదీస్తాయి, సహోదరుల్ని విడదీస్తాయి. అధికారాన్ని కోరుకున్న వాళ్ళు సహోదరుల్ని సహోదరులుగా చూడరు, వాళ్ళు సర్వెంట్స్గా చూస్తారు. చాలామంది సంఘాల్లో అలాగే సంస్థల్లో సహోదరులుగా ప్రారంభమై వారి సహోదరత్వం కొద్ది రోజులకి దాస్యంలోనికి వారిని నడిపిస్తుంది. సర్వెంట్స్గా చూస్తారే కానీ తమతో ఉన్న వారిని సహోదరులుగా చూడలేరు. అలా అంధకారము, అధికారము వారికి చీకటిని కలిగిస్తుంది, గురుడితనంలోనికి వారిని నడిపిస్తుంది. కాబట్టి ప్రభు అన్నాడు, మీలో అధికారాన్ని కోరుకోకూడదు, అన్యజనులు దాన్ని కోరుకుంటారు. మీరందరూ సహోదరులు, ఒకరి పట్ల ఒకరికి ప్రేమ, ఒకరిని ఒకరు హెచ్చించుకునే మనసు ఉండాలి. నిజంగా మీలో ఎవడో గొప్పవాడై ఉండాలనుకుంటున్నాడో వాడు అందరికంటే ఎక్కువ పరిచర్య చేయాలి సహోదరులకి, అప్పుడే అతను గొప్పవాడు అని చెప్పాడు. కాబట్టి ఎవడో పరిచర్య చేశాడో సంఘంలో వాడే గొప్పవాడు, కానీ వచ్చి ఆజ్ఞాపించి చేయించిన వాళ్ళు కాదు. ప్రభు అన్నాడు, నేను పరిచర్య చేయుటికే వచ్చాను కానీ పరిచర్య చేయించుకోవడానికి రాలేదు. చాలామంది వారు రహస్యంగా సంఘంలో ఉన్నటువంటి వారిని వారు తమ కొరకు వాడుకునే వారిగా ఉన్నారు, తమ స్వార్థం కొరకు. అంతేకాని పరిచర్య చేసేవారిగా వారు ఉండటం లేదు. కాబట్టి ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు, పరిచర్య చేయటానికి మనం వచ్చాం. సహోదరులుగా ఒకరినొకరు ప్రేమించి, ఒకవేళ ఒకరి కష్టంలో ఉంటే వారికి మనం పరిచర్య చేయాలి, మనం కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళు పరిచర్య చేయాలి. మ్యూచువల్ అలాగే ఉండాలి. కానీ ఎల్లప్పుడూ ఒకరు పరిచర్య చేస్తూ
ఒకరు పరిచర్య చేయించుకునే వారిగా ఉంటే అది సహోదరత్వం కిందకి రాదు. వాళ్ళు సహోదరులుగా పిలువబడరు. యజమాని దాసుడుగా ఉంటారే కానీ సహోదరులుగా ఉన్నారు. కాబట్టి సంఘంలో సహోదరులుగా ఉండాలంటే ఒకరికి ఒకరు పరిచర్య చేసేవారిగా మనము ఉండాలి. సంఘంలో ఐక్యత కలిగి ఉండాలి. అందరూ యూనిటీగా ఉండాలి అని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి అప్పుడే అది ప్రధాన యాజకుడైనటువంటి మనకు ప్రధాన యాజకుడిగా ఉన్నటువంటి యేసు క్రీస్తు తల మీద పోయబడిన పరిమళ తైలపు సువాసనలు ప్రపంచమంతా వెదజల్లేదిగా ఉంటుంది అనే సత్యాన్ని మనం తెలుసుకోవాలి. కాబట్టి ఈ రోజున అనేక సంఘాలు విడిపోయినాయి, గోడలు కట్టుకున్నారు. వాళ్ళే మేము పరలోకం వెళ్తాం అంటే మేము పరలోకం వెళ్తాం. కాబట్టి మొన్న ఈ మధ్య ఒక సహోదరుడు నన్ను అడిగాడు, ఒక సంఘం వారు మేమే పరలోకం వెళ్తామంటారు, మరి మీరేం చెప్తారు అన్నారు. కాబట్టి ఒక సంఘం వారు ఒక సంస్థ వారు పరలోకం వెళ్ళరు. ప్రభువుని నమ్ముకున్న బిడ్డలు అన్ని సంఘాల్లో ఉన్నారు. అన్ని సంఘాల్లో ఉన్నటువంటి వారు, విశ్వాసంతో ఉన్నవారు తప్పనిసరిగా ప్రభు దగ్గరికి వెళ్తారు. ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే యేసన్న గారి జీవిత చరిత్ర నేను చూశాను. అందులో ఆయన తల్లిగారు ప్రారంభ దినాల్లో ఆయన కంటే ముందు బిడ్డలు పుట్టి చనిపోయినప్పుడు ఆమె ఏం చేసిందంటే ఈయన పుట్టగానే ఒక ఆర్సీఎం ఫాదర్ గారి దగ్గరికి తీసుకుని వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఆయన ఎత్తుకొని ప్రార్థన చేసి ఆ బిడ్డని యేసన్న అని పేరు పెట్టాడు. కాబట్టి ఆ బిడ్డ ఆశీర్వదించబడి మరి ఎంత సేవ చేశాడో మనందరికీ తెలుసు. కాబట్టి ఆ సాక్ష్యంలో మనం చూస్తే ఆయన మరి ఆ ఫాదర్ గారి చేతిలో ఆశీర్వదించబడి మరణం తప్పించుకొని అనేకులకు మేలుకరంగా దీవెనకరంగా ఉన్నాడు. కాబట్టి దేవుని సేవ చేసేటటువంటి వారు, దేవుని పేరట ఉన్న సంఘాలు, సంస్థలు ఏవైనా సరే వాటిట్లో కొంతమంది నీతిమంతులు ఉన్నారు, కొంతమంది అవినీతి పరులు ఉన్నారు. కాబట్టి ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి విశ్వాసంతో జీవిస్తూ ఉన్నారు వారందరూ కూడా మరి శ్రేష్టమైన ఉన్నతమైన స్థానానికి వెళ్తారు. మిగిలిన వారు కూడా అందరూ వెళ్ళాలని మనం ఆశపడాలి. ఎందుకంటే అందరూ దేవుని దగ్గరకు వచ్చిన బిడ్డలందరూ మేలు పొందాలి. దేవుని దగ్గరకు వచ్చిన బిడ్డలందరూ కూడా పరలోకం వెళ్ళాలి. సంఘంలో చేర్చబడిన వారు, అన్ని సంఘాల వారు కూడా వారు పరలోకం వెళ్ళాలని మనం ఆశపడాలి. కాబట్టి యూనిటీ అన్ని సంఘాలతో, మనకు విశ్వాసులతో యూనిటీ ఎప్పుడైతే ఉంటుందో అందరూ బిడ్డలు చక్కగా ఉన్నప్పుడు, కలిసి భోజనం చేస్తున్నప్పుడు తండ్రి సంతోష పెడతాడు. అలాగే అన్ని సంఘాలు ఒకవేళ ఇక్కడ కలవలేకపోయినా మరి ఈ దినాల్లో అనేక చోట్ల పాస్టర్స్ అసోసియేషన్ జరుగుతూ ఉంది. అనేక సంఘాల పాస్టర్స్ వాళ్ళు కలిసి దేవుని స్తుతిస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి మనసు సంఘాల్లో కూడా, విశ్వాసుల మధ్య కూడా రావటం ఎంతో మంచిది. అందరితో కలిసి ప్రభువుని ఆరాధించే భాగ్యం, అందరితో కలిసి ప్రభువుని స్తుతించే భాగ్యం. అంతేగాని చెడు పనుల్లో మనం సహవాసం కలిగి ఉండకూడదు. అది మన సంఘంలో వాళ్ళు చేసిన అది చెడు అనుకున్నప్పుడు, దేవునికి విరోధమైనప్పుడు మనం దూరంగా ఉండాలి. కాబట్టి దేవుని యందు సంఘంలోని సహోదరులందరూ ఐక్యత కలిగి నివసించటం మేలు అని ఇక్కడ రాయబడి ఉన్నది. దేవుని కృపను బట్టి నేను అన్ని సంఘాల్లో కూడా దేవుని పరిచర్య చేయడానికి దేవుడు కృప చూపించాడు. అందుకని దేవునికి ఎల్లప్పుడూ నేను స్తుతులు చెల్లిస్తూ ఉంటాను. కాబట్టి అన్ని సంఘాల్లో మాత్రమే కాకుండా లోకంలో కూడా మనం దేవుని పక్షంగా పరిచర్య చేయాలి. పాపులైన వారిని రక్షించడానికే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి పాపులనే ప్రేమించమని చెప్పినప్పుడు, వారిని రక్షణలోనికి నడిపించాల్సి వచ్చినప్పుడు మరి సంఘాల్లో చేర్చబడిన సహోదరుల్ని మనం ద్వేషించడం అది మంచిది కాదు. తన సహోదరుని ద్వేషించువాడు వాడు ఇంకా చీకట్లోనే ఉన్నాడు, వెలుగులోనికి రాలేదు అని యోహాను రాసిన పత్రికలు మనం చూస్తూ ఉన్నాం. తర్వాత దేవుడు ఆయన ప్రధాన యాజకుల్ని లేదా యాజకుల్ని అభిషేకించడానికి తైలాన్ని ఉపయోగించేవాడు. దాన్ని అభిషేక తైలము అని రాయబడింది. కాబట్టి లేవి కాండం 21:12 దేవుని యొక్క అభిషేక తైలము అనే కిరీటముగా అతని మీద ఉంటుంది. కాబట్టి అతను ఈ అభిషేక తైలాన్ని లేదా ప్రోక్షింపబడినటువంటి వాడు ప్రధాన యాజకుడిగా
ఉన్నటువంటి వారు అందరి క్షేమం నిమిత్తము అందరి మేలు కొరకు శ్రమించేవాడిగా ఉన్నాడు. అందరిని ప్రేమించి అందరినీ దేవుని మార్గంలో నడిపించేవాడిగా ఉండాలి. అతని కీర్తి మరి అనేక ప్రాంతాలకు అప్పుడే వెళ్తుంది. యేసు ప్రభు ఆయన దగ్గరికి వచ్చిన వారందరినీ ఆయన ప్రేమించి, వారు ఏ కులం, ఏ మతం, ఏ ఊరు, ఏ దేశమైనా కూడా ఆయన దగ్గరికి అడిగినటువంటి వారు ఎవరు కూడా స్వస్థత పొందకుండా, మేలు పొందకుండా వెనక్కి వెళ్ళలేదు అనే సత్యాన్ని మనం తెలుసుకోవాలి. కాబట్టి అభిషేక తైలమనగా దేవుని పేరట మన దగ్గరకు వచ్చిన వారందరినీ మనం ఆదరించి మన సామర్థ్యాన్ని బట్టి వారికి సహాయం చేసేవారిగా ఉండాలి. కాబట్టి ఎవరైతే ఆ విధంగా ఉంటారో వారు ధన్యులు. ఒకసారి యేసు ప్రభు ఎల్లప్పుడూ గ్రామం ఆయన వెళ్ళినప్పుడు బేతనీయ ఆ గ్రామంలో అనేక మంది ఆయన చేర్చుకున్నారు. అందులో కుటుంబం మనకు తెలుసు, మరియా మార్తా అనే కుటుంబం ఆయన చేర్చుకొని ఆతిథ్యం ఇచ్చినటువంటి గృహంగా ఉన్నది. అయితే ఆ టైంలో ఒక దినాన ప్రభు ఆ వేరే గ్రామంలో స్వార్థ ప్రకటిస్తూ ఉన్నాడు. ఆ మరియా మార్తల సహోదరుడు జబ్బు పడ్డాడు. వాళ్ళు కబురు చేశారు, ఆయన రాలేదు, ఈలోపు చనిపోయాడు. లాజరు అతని పేరు తీసుకొని వెళ్ళి సమాధిలో పెట్టారు. సమాధిలో పెట్టబడిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు ఆ గ్రామానికి వచ్చాడు. గ్రామానికి వచ్చినప్పుడు మార్త వెళ్ళింది, యేసు ప్రభు వచ్చాడన్న సంగతి విని యేసు ప్రభుని ఎదుర్కోవడానికి వెళ్ళింది. కానీ మరియ మాత్రం వెళ్ళలేదు, ఆమె ఇంట్లోనే ఉంది. ఎందుకనంటే ఆయన మీద కోపం, మేము పిలిచినప్పుడు రాలేదు, యేసు ప్రభు వస్తే మా తమ్ముడు బాగుపడేవాడు, బ్రతికుండేవాడు, ఇలా చనిపోయేవాడు కాదు అని కొంచెం లోపల కోపం పెట్టుకొని ప్రభు మీద ఆమె ప్రభు దగ్గరకు రావటానికి ఇష్టపడలేదు. తర్వాత ప్రభు అతన్ని సజీవుడిగా వారికి అప్పగించాడు. సమాధిలో నుంచి తీసి ఆ యొక్క సజీవుడిగా అప్పగించాడు. తర్వాత మరలా గ్రామం వచ్చాడు. అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం, ఆయన గ్రామం వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో లేడు. కానీ యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఈ సంగతులు రాయబడ్డాయి. ఆయన ఇప్పుడు ఆ ఇంటికి రాలేదు, వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఇప్పుడు మార్త ఉపచారం చేస్తుంది, లాజరు ప్రభుతో కూర్చున్నాడు. మరియా విలువ కలిగినటువంటి అత్తరు ఆయన తల మీద పోసింది. కాబట్టి ఆ ఇల్లంతా కూడా అత్తరు వాసనతో నిండిపోయింది. మరియా తన తప్పును తాను గ్రహించింది. కొన్నిసార్లు కొంతమంది వారి జీవితాల్లో జరిగిన నష్టాన్ని మనసులో పెట్టుకొని వారి కుమారుడు చనిపోవటం, సహోదరుడు చనిపోవటం, తండ్రి చనిపోవటం, వారు ప్రేమించిన వారు చనిపోవటం లేదా నష్టపోవటం జరిగినప్పుడు వారు దేవునికి దూరస్తులుగా ఉండేవారుగా ఉన్నారు. దేవుని మందిరాన్ని విడిచిపెట్టేవారుగా, దేవుని సన్నిధిని విడిచిపెట్టేవారుగా ఉన్నారు. కాబట్టి ఇక్కడ మరియా ఆ రీతిగా ఉండి తర్వాత తన ఆ తప్పును తెలుసుకొని ఆమె మరలా అక్కడ ప్రభువును ప్రేమించి ఆయన కొరకు విలువ కలిగినటువంటి అత్తర్నితో అభిషేకించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభువుని ఆ యొక్క శ్రమలోను, కష్టంలోను, నష్టంలోను ఎవరైతే ప్రేమిస్తారో వారు ఆయనకు సువాసనగా ఉన్నారు, అనగా ఆయనకు తైలముగా, ఆయన రాసుకున్న తైలముగా ఉన్నారు. తర్వాత పౌలు జ్ఞాపకం చేస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1-2 వచనాల్లో అంటాడు, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకే ఆయన తను బలిగా అర్పణగా అప్పగించుకున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రేమ కలిగి నడుచుకోవాలి అని ఆయన జ్ఞాపకం చేశాడు. అంతేకాకుండా ద్వితీయోపదేశ కాండంలో ఆషేరు గోత్రాన్ని ఆశీర్వదిస్తూ మోషే అన్నాడు 33వ అధ్యాయం 24వ వచనంలో, ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదించబడును, తన సహోదరుల కంటే ఎక్కువ కటాక్షం పొందును, ఎందుకంటే ఆయన పాదాలు తైలంలో ముంచుకున్నాడు అని జ్ఞాపకం చేశాడు. కాబట్టి ఆషేరు గోత్రికులు వారు ఎక్కువగా దేవుని సన్నిధిలో ప్రార్థించేవారు. అందుకని అందరికంటే ఎక్కువగా వారు ఆశీర్వదించబడ్డారు. ఏ సంఘంలో అయితే ఏ గృహంలో అయితే ఎక్కువగా ప్రార్థన చేస్తారో దేవుణ్ణి, ఆ గృహంలో వారు ఎక్కువగా ఆశీర్వదించబడతారనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఆషేరు గోత్రికురాలు మనకు తెలుసు, పనూయేలు కుమార్తె అయిన అన్న అనే ప్రవక్తి. ఆమె దేవుని మందిరంలో ఉంటూ 7 సంవత్సరాలు భర్తతో కాపురం చేసిన తర్వాత అతను చనిపోయాడు.
ఇప్పుడు అక్కడి నుంచి కూడా ఆమె దేవాలయాన్ని ఇడిచిపెట్టకుండా రేయింబగళ్ళు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ అనేకులకు ఆమె ఆశీర్వాదకరంగా ఉన్నది. ఆమె పాదాలు దేవుని మందిరాన్ని విడిచిపెట్టి వెళ్ళలేదు లోకంలోనికి, ఎల్లప్పుడూ ప్రార్థించే స్త్రీగా ఉన్నది. ఆమె పాదాలు తైలంలో ముంచుకున్నది అనే విషయాన్ని మనం గ్రహించాలి. కాబట్టి ప్రభు ఆ మందిరానికి వచ్చినప్పుడు ఆయన్ని ప్రభువుగా దేవునిగా స్తుతించిన వారు ఇద్దరే ఉన్నారు. అందులో ఆ యొక్క సుమయోన్ అనే ఆయన, రెండవది ఈ అన్న అనేటటువంటి ఆవిడ. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ కలిగి వారు దేవుని మందిరంలో దేవుని మందిరాన్ని విడిచిపెట్టకుండా పరిచర్య చేస్తూ ఉన్నారు. కాబట్టి మనము ఆ యొక్క ప్రభువుని స్తుతించే వారిగా ఎల్లప్పుడూ ఆయన్ని సంతోషపరిచే బిడ్డలుగా మనం ఉండాలి. అంతేకాకుండా కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో పౌలు చక్కని మాట జ్ఞాపకం చేశాడు. రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము. కాబట్టి క్రీస్తును గూర్చినటువంటి జ్ఞానము యొక్క సువాసన మేము సంపాదించుకొని క్రీస్తు పాపులతో ఎలా మాట్లాడాడు, రక్షణ పొందే వారి పట్ల ఎలా మాట్లాడాడు, దేవునికి విరోధులైన వారితో ఎలా మాట్లాడాడు అనే జ్ఞానాన్ని మేము సంపాదించుకొని మేము కూడా అలాగనే నడుచుకుంటూ ఉన్నాం. కాబట్టి తీగ మీద ఉన్న వస్త్రాన్ని లాగేటప్పుడు, ముళ్ళ మీద ఉన్న వస్త్రం లాగేటప్పుడు ఎప్పుడు ఎలా లాగాలో తెలుసుకోవటమే జ్ఞానం. కాబట్టి ఎవరితో ఎలా మాట్లాడాలి, పాపంలో ఉన్న వారితో ఎలా మాట్లాడాలి, వాళ్ళని ప్రభువు దగ్గరికి ఎలా నడిపించాలి అని తెలుసుకోవడమే జ్ఞానం. కాబట్టి ఆ జ్ఞానాన్ని కలిగి మేము ఆయనకు సువాసనగా ఆయన రాసుకునే తైలంలో మేము ఉన్నాము అని పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనము కూడా ప్రభువు రాసుకోవటానికి ఉపయోగపడే పరిమళ తైలముగా ఉండి దేవుణ్ణి మహిమపరిచే బిడలుగా ఉండుటకు దేవుడు కృప దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, జీవము గల దేవ, కృపా సత్య సంపూర్ణ మమ్మల్ని ప్రేమించి ప్రభా నాయన నా దేవ మా తండ్రి, ఇదిగో దుర్గంధంతో దుర్వాసనతో నశించిపోవలసినటువంటి మా జీవితాలను పరిమళ వాసనగా ఉండుటకై ప్రభా నాయన అదే మా తండ్రి, మీ కుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువును మా కొరకై మీరు ఏర్పాటు చేసినందుకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో ప్రభా నాయన మేమందరము కూడా ప్రభా నాయన మీకు విధేయులమై ఇదిగో ఐక్యత కలిగించేటటువంటి మనస్సు కలిగి ప్రభా ఒకరి పట్ల ఒకరు ఐక్యత కలిగి మీ నామాన్ని మహిమపరిచే బిడ్డలుగా ఉండుటకు కృప చూపించండి. శ్రమలోను, నష్టంలోను, కీడులోను ప్రభా నాయన మిమ్మల్ని విడిచిపెట్టకుండా వెన్నంటే బిడ్డలుగా, అలాగే ప్రభా నాయన చక్కని సువాసన కలిగిన పరిమళ వాసన కలిగిన జీవితాలు కలిగి మీ నామనికి మహిమ ఘనత ప్రభావం తెచ్చే బిడ్డలుగా ఉండటకు మమ్మల్ని అందరిని ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసయ్య నామమున వేడుకొని ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా.